వెల్కమ్ టు జిల్. నిన్న మొన్నే న్యూ ఇయర్ అయింది కదా అండి, అందరం కూడా షార్ట్స్ మాయలో ఉన్నాం కదా. నేను కూడా అదే మాయలో ఉన్నానండి. ఈ రోజు మన జిల్లో మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము నాన్ ఆల్కహాలిక్ షార్ట్స్. మరి ఎస్, మీరు విన్నది కరెక్టే. పిల్లలు తాగవచ్చు, పెద్దవాళ్ళు కూడా ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఆల్కహాల్ లేకుండా షార్ట్సా? వెరీ ఇంట్రెస్టింగ్ కదా. డీటెయిల్స్ ఇన్ ది కిచెన్, లెట్స్ గో. మరి షార్ట్స్ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాం కదా. మరి ఈ రోజు ప్రిపేర్ చేస్తున్న షార్ట్స్ వచ్చేసి బనానా షార్ట్స్. ఎస్, బనానా షార్ట్స్ ని ప్రిపేర్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ఫస్ట్ ఏం చేద్దాము అంటే బనానాని కట్ చేసుకుందాం. సో ఇప్పుడే మనం ఎలాగో బనానాని బ్లెండ్ చేసుకుంటాం కాబట్టి ఇమీడియట్ గా కట్ చేద్దాం. ఇలా కట్ చేసుకున్న బనానాని బ్లెండింగ్ జార్ లోకి తెచ్చేసి బ్లెండింగ్ జార్ లోకి వేసేసుకుందాం. బనానా పీసెస్. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వాల్నట్స్ చాలా మంచిది బ్రెయిన్ కి. తినండి, బ్రెయిన్ షార్ప్ అవుతుంది, యాక్టివ్ గా ఉంటారు. అలాగే బాదాం, నెక్స్ట్ కిస్మిస్, రైజిన్స్. సో డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా వేసుకున్నాం. బాదాం, జీడిపప్పు, వాల్నట్స్. సో స్వీట్ కోసం మనం యాడ్ చేస్తున్నాము కండెన్స్ మిల్క్. కండెన్స్ మిల్క్ వేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా పాలు యాడ్ చేసేసి బ్లెండ్ చేసుకున్నాం. ఆ తర్వాత మిగతా పాలు కూడా యాడ్ చేద్దాం. ఒకసారి బ్లెండ్ చేశాక మిగతా మిల్క్ కూడా యాడ్ చేసేసుకుందాం. సో మనకి ఈజీగా బ్లెండ్ అవుతుంది హ్యాండ్ బ్లెండర్ తో బ్లెండింగ్. సో డ్రై ఫ్రూట్స్ బ్లెండ్ అయ్యాయి కాబట్టి మిగతా పాలను కూడా యాడ్ చేసుకుందాం. సో మళ్ళీ ఒకసారి బ్లెండింగ్. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకొని పాలు కలిపేసి బ్లెండ్ చేసుకున్నాం కదా బనానా షార్ట్స్ కోసం. పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ని చాప్ చేసుకుందాం. అది కూడా హాఫ్ మూన్ డైసర్ తో. ఇలా చేస్తే మనకి సన్నగా చాప్ అయిపోయి ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. చూడండి ఎంత షార్ప్ గా ఉందో. చాప్ చేసేసుకున్నాం కదా, ఒక బౌల్లోకి ఎత్తి పెట్టేసుకుందాం. ఇలా డ్రై ఫ్రూట్స్ ని చాప్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ బనానా షార్ట్స్ అనుకున్నాం కాబట్టి షార్ట్స్ రెడీగా ఉన్నాయి. ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న బనానా జ్యూస్, పైన వచ్చేసి సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, చూడండి ఎంతో ఫాస్ట్ గా ఎంతో హెల్దీ అయిన బనానా షార్ట్స్ ని రెడీ చేసేసుకున్నాము. తాగేద్దాం ఇప్పుడు. వావ్, చాలా టేస్టీగా ఉంది బనానా షార్ట్స్. రియల్లీ నాకైతే బాగా నచ్చేసింది. మీరు కూడా టేస్ట్ ని ఎంజాయ్ చేయాలంటే మీ ఇంట్లో కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి బనానా షార్ట్స్ ని. బనానా షార్ట్స్ తయారు చేసే విధానం: ముందుగా బనానాని కట్ చేసి బ్లెండింగ్ జార్ లోకి వేసి వాల్నట్స్, బాదాం, కిస్మిస్, కండెన్స్ మిల్క్, పాలు వేసి బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ ని కట్ చేసుకొని షార్ట్ గ్లాసెస్ తీసుకొని ముందుగా చేసుకున్న బనానా మిశ్రమాన్ని వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే బనానా షార్ట్స్ రెడీ. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాము లిచీ జింజర్ మాక్టైల్.
చాలా సూపర్ డ్రింక్స్. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి, ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ జింజర్ అల్లం ముక్కని నేను క్లీన్ చేసి పెట్టేసుకున్నాను, దీన్ని తురిమేసుకుందాం. సో కాక్టైల్ షేకర్ లోకి గ్రేటర్ తో గ్రేట్ చేసుకుందాం. మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది, లిచీ డ్రింక్ వేసుకుంటున్నాం కాబట్టి దానికి ఈ జింజర్ యాడ్ అయ్యి ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది కాంబినేషన్. చూడండి, జింజర్ తురుముతూ ఉంటేనే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. మీరు టీలో యాడ్ చేసి ప్రిపేర్ చేసుకోండి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. మరి జిల్లో ఈ రోజు ప్రిపేర్ చేస్తున్నాము లిచీ జింజర్ మాక్టైల్, ఇది ఇంకా బాగుంటుంది. సో మొత్తం తురిమేసుకుందాము. ఇలా తురిమేసుకున్నాం కదా జింజర్ ని. నెక్స్ట్ ఈ కాక్టైల్ షేకర్ లోకి పంచదార కొద్దిగా, నెక్స్ట్ లిచీ జ్యూస్. చూడండి ఎంత లైట్ గా మనకి లిచీ జ్యూస్ ఉంది, లిచీ జ్యూస్ ని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ లెమన్, నిమ్మకాయ రసం కూడా కొద్దిగా, హాఫ్ నిమ్మకాయ రసం. పుల్లగా షుగర్ యాడ్ చేసాం కాబట్టి తీయగా, లిచీ డ్రింక్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంకొంచెం పులుపు తీయగా. సో ఇందులోకి కాక్టైల్ షేకర్ లోకి ఆల్మోస్ట్ జింజర్ తురుము వేసుకున్నాము, ఆ తర్వాత వచ్చేసి లిచీ జ్యూస్ వేసుకున్నాము, నిమ్మకాయ రసం, పంచదార కదా, అన్ని ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ జిల్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఐస్ క్యూబ్స్ ని కూడా యాడ్ చేసేసుకుందాం. మీకు ఎంత చిల్ కావాలంటే అంత ఎక్కువగా యాడ్ చేసేసుకోండి. క్యాప్ క్లోజ్ చేసేసి లిడ్ ని షేక్ చేసుకుందాం. ఇలా చేసేసాం కదా మనం కాక్టైల్ షేకర్ లోకి వేసేసుకొని. అల్లం కూడా మనకి ఆ లిచీ జ్యూస్ కి పట్టుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పంచదార కరిగిపోతుంది. ఆ తర్వాత మనం వచ్చేసి నిమ్మకాయ యాడ్ చేసాం కదా, అన్ని కూడా ప్రాపర్ గా కలిసిపోతాయి. నెక్స్ట్ ఒక సర్వింగ్ గ్లాస్ ని తెచ్చేసుకుందాం. ఈ సర్వింగ్ గ్లాస్ లో ఐస్ వేసేసుకుందాం. ఫస్ట్ ఐస్ క్యూబ్స్, ఐస్ క్యూబ్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న లిచీ జింజర్ ని సర్వింగ్ గ్లాస్ లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. మనకి అల్లం ఫ్లేవర్ అనేది లిచీ జ్యూస్ కి వచ్చేస్తుంది. సో పిప్పి అంతా లోపల ఉండిపోతుంది కాబట్టి వడబోసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ యాడ్ చేసేసుకుందాము. ఇదిగో చూడండి, లైమ్ తొక్కతో నేను ఈ విధంగా గార్నిష్ ప్రిపేర్ చేశాను. రైట్, ఈ విధంగా రొటేట్ చేద్దాం, ఇంకొంచెం స్టైలిష్ గా ఉంటుంది మనకి గ్లాస్. వావ్. నెక్స్ట్ ఒక స్విజిల్ స్టిక్, ఆ తర్వాత ఒక లైమ్ స్లైస్. చూడండి, గార్నిష్ కూడా ఈ విధంగా లైమ్ తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో ఫాస్ట్ గా రెడీ అయిపోయింది మన లిచీ జింజర్ మాక్టైల్. వావ్, వెరీ కలర్ఫుల్, చాలా లైట్ గా ఉంది కదా. మరి లేట్ చేయకుండా టేస్టింగ్. వావ్, వెరీ టేస్టీ. అసలు మన లిచీ జ్యూస్కి వచ్చేసి అల్లం ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్ గా తగులుతూ చాలా టేస్టీగా ఉంది. ఈ చల్లచల్లని వాతావరణంలో ఇలాంటి డిఫరెంట్ ఫ్లేవర్ అండి. లిచీ జ్యూస్ అలాగే అల్లం కాంబినేషన్ తో చాలా టేస్టీగా ఉంది మన లిచీ జింజర్ మాక్టైల్. జింజర్ లిచీ మాక్టైల్ తయారు చేయు విధానం: ముందుగా అల్లం ని తురుముకొని పంచదార, లిచీ జ్యూస్, నిమ్మకాయ రసం, ఐస్ ని వేసి కాక్టైల్ షేకర్ లోకి వేసుకొని బాగా షేక్ చేసుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్ లో ఐస్ వేసేసుకొని ముందుగా చేసుకున్న లిచీ జింజర్ జ్యూస్ మిశ్రమాన్ని వేసుకొని సర్వ్ చేసుకుంటే జింజర్ లిచీ మాక్టైల్ రెడీ. చూసా కదా ఫ్రెండ్స్, ఈ రోజు మన జిల్లో రెండు కూడా చాలా సూపర్ డ్రింక్స్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో డెజర్ట్స్ తో గానీ మరో డ్రింక్స్ తో గానీ మళ్ళీ కలుసుకుందాం. అండ్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. కీప్ ఈటింగ్. బాయ్. సంక్రాంతి అంతా పండగ వాతావరణం కదండి. మరి ఈ రోజు మన జిల్ కూడా ఇంతే కలర్ఫుల్ గా ఉండడానికి ఒక సెలబ్రిటీ గెస్ట్ కూడా ఉన్నారు. తనే టీవీ ఆర్టిస్ట్ అనిత గారు. హాయ్ అండి. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
ఈ రోజు వచ్చేసి సంక్రాంతి పండుగ కదా, ట్రెడిషనల్ కాబట్టి మంచి టేస్టీ అయిన లడ్డూని చేయబోతున్నాం. అదేంటో తెలుసా? తెలీదు. మొక్కజొన్న పేలాల లడ్డు. వావ్, అవునా? నాకు చాలా ఇష్టం కదా. మరి మీకు స్వీట్స్ ఇష్టమా, హాటా? స్వీట్ అంటే చాలా ఇష్టం. నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే, నేనే నువ్వయ్యేలా ప్రేమ గొడవై ఎదిగావే. అదిరింది మన మొక్కజొన్న పేలాల లడ్డు.